హలో నమస్తే మా. నేను ప్రమీల. ఈరోజు చేపల కూర చేసుకుందామని మార్కెట్కి వెళ్తే మంచి కొరమీన చేపలు దొరికినాయి మా. 1 కేజీ చేపలు తెచ్చుకున్నాను. 2 బేబీ పీసులు మనోరాల కోసం తెచ్చాను. నీట్గా కట్ చేసి మంచి ముక్కలు కట్ చేసి ఇచ్చాడు. ఇంటికి తెచ్చి మళ్ళీ క్లీన్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. బాగున్నాయి. ఇదివరకు ఫ్రెష్గా చేపలు ఎప్పుడు చూడలేదు. ఈ వెరైటీ చేప ఎప్పుడు చూడలేదు. తెచ్చుకున్నాము. నీట్గా కట్ చేసి పెట్టాను. తర్వాత ఒక ఎర్రగడ్డ, కొంచెం ఒక చిన్న టమాటా, ఆ మాత్రం చింతపండు సరిపోద్ది. 1 కిలో చేపకు ఆ మాత్రం సరిపోద్ది. ఇప్పుడు గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని పైన మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని, కొంచెం మందంగా ఉండే గిన్నె అయితేనే చేపల కూరకి అది బాగుంటుందమ్మా. అడుగు మందంగా ఉండే గిన్నె. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కూరకి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటాము. పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసి, ఎర్రగడ్డ కూడా 2 మినిట్స్ వాడిన తర్వాత చిన్న టమాటా వేసుకుందాము. టమాటా వేసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకుందాము. రాళ్ళు ఉప్పు ఏ కూరకైనా రాళ్ళు ఉప్పు రుచిగా ఉంటుంది. ఉప్పు వేసిన తర్వాత కొంచెం కారము, పసుపు వేసుకుందాము. కారం అది నేను దంచిన కారం నెల్లూరు నుంచే పట్టుకొస్తాను. పసుపు కూడా వాళ్ళ ఆడపడుచు పంపించింది, ఆర్గానిక్ పసుపు అని. వాళ్ళు కడప డిస్టిక్లో ఉంటారు. పసుపు అమ్మాయి తెచ్చి ఇచ్చింది. బాగుంది. మంచి వాసన, ఆర్గానిక్ పసుపు కదా, బాగుంది. అన్నీ కలిపి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేద్దాము. బాగా మగ్గిన తర్వాత పులుసు పోసుకుందాము. పులుసు పోసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా ఉడకనిచ్చి, ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి, ఉప్పు కారం అంతా చూసుకుని ముక్కలు అలా నిదానంగా ఒకదానికొకటి తగులుకోకుండా పేర్చుకుందామమ్మా. పేర్చుకొని గంటి పెట్టి కలబెట్టలేం కాబట్టి చాలా కొంచెం గిన్నె అలా కదిలించుకొనే ఉడికించుకోవాలి చేపల కూర. అన్నీ పులుసు ఉడికేటప్పుడే చూసుకోవాలి. ఉప్పు కారం పసుపు అన్నీ ఉప్పు కారమేలే చూసుకుని తర్వాత ముక్కలు పేర్చుకుందాము. ఆ తర్వాత గిన్నెని అలా సర్దుకొని, పైన నాకు బెండకాయలు ఇష్టం. మామిడికాయ మిస్ అయిపోయాం కదా. నెల్లూరు చేపల కూర అంటే స్పెషల్ మామిడికాయ కదా. ఇక్కడ మంచి మామిడికాయలు దొరకవు పులుపుగా, అందుకని బెండకాయలు వేసుకున్నాను తృప్తిగా. ఈ వంకాయ ముక్కలు కూడా బాగుంటాయి. వంకాయలు గుత్తులు వేసుకున్నా బాగుంటుంది. కూర రెడీ అయిపోయిందమ్మా. పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత గిన్నెల సర్దేసుకొని, గిన్నెల కదిలిచ్చి సర్దుకొని ఇంకా ఆపేసుకోవడమే. చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల కూర చేసుకొని సంగటి లేకపోతే ఎట్లా కాంబినేషన్కి 1 కప్పు బియ్యానికి 5 కప్పులు నీళ్లు పోసి నానబెట్టి 1 గంట బియ్యం నానబెట్టుకొని సన్నగా సిమ్లో పెట్టుకొని అలా గంజిలాగా వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా. తర్వాత పిండి వేసుకుంటున్నాను. పిండి ఇంత అని నాకు తెలియదు కానీ ఉజ్జాయింపుగా వేయడమే. అన్నం మీద పిండి పోసుకొని ఆ చుట్టూరు కొంచెం గంజిలాగా ఉంటుంది కదా, అన్నాన్ని రాగి పిండి పైన అట్లా నైస్గా దోసుకొని, అమ్మోళ్ళు అట్టే చేసేవాళ్ళు, నాకు అదే అలవాటు. దాని అలా పిండిని గంజితోటి కప్పిపెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి. సన్నగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. పిండి అంతా కలిపిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటే ఇంకా మృదువుగా మంచి సువాసనగా బాగుంటుంది సంగటి. నీట్గా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి చెక్క గరిటెతో కలిపాను. ఇక్కడ తెడ్డుకర్రలు ఉండవు కాబట్టి చెక్క గరిటె యూజ్ చేశాను. సంగటి చేపల కూర రెడీ అయిపోయి పిల్లలంతా చక్కగా ఎంజాయ్ చేశారు. నాకు తలమొక్క ఇష్టము. తలమొక్కలు నా కోసం అట్టి పెట్టుకొని తిన్నాము. అంతా హ్యాపీగా ఎంజాయ్ చేశారమ్మా. మంచిగా బాగా వచ్చింది ఈరోజు. ఓకే, బాయ్ మా.